రైట్, ఇదే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి దీనికి సంబంధించి ఒక హిల్ట్ పాలసీ అని చెప్పి తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఇక్కడ భూములను అమ్మేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు ఏంది అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా మీకు? చూడండి బ్రదర్, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, నేను పుట్టినప్పటి నుంచి ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. కానీ నేను పుట్టి 45 years, 40 yearsలో 42 years చూడండి ఇప్పుడు చూస్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటా చుట్టుపక్కల ఇక్కడ ఈ ఇండస్ట్రీలకి 5 divisionలు జరుగుతాయి, దాదాపు 2 లక్షల మంది ఉంటారు ఇక్కడ. నేను కూడా ఇక్కడ ₹5 కంపెనీకి పనికి వచ్చిన కోకోలకి అప్పుడులా అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు హిల్ట్ అనేది కొన్ని పేరుకి ఇదంతా రేవంత్ రెడ్డి దోసుకొనికి ఇదంతా చేస్తున్నాడు. ఇండస్ట్రియల్ ల్యాండ్లు చాలా ఉన్నాయి. ఎంత బలుకుతుంది అసలు ల్యాండ్కి సంబంధించి? ఇక్కడ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది? గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి నాకు తెలిసిన వరకు ₹20,300 గజం నడుస్తుంది. గవర్నమెంట్ వాల్యూ 20,000, మార్కెట్ వాల్యూ ₹1,00,000 పైన ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎంత అమ్ముతా అంటుండు? ఇప్పుడు చూసారు కదా మీరు, ఎగ్జాంపుల్ నాచారంలో 2000 అంటే 28,000 స్క్వేర్ యార్డ్స్ని 57,000 కోట్ల ప్రాపర్టీని 7 కోట్లకు అమ్ముతారు. 7 కోట్లకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ 57,000 ప్రాపర్టీని 7 కోట్లకు అమ్ముతారు. అంటే ₹20,000 గజం ఉన్న ప్రాపర్టీని ₹10,000 అమ్ముతారు. అంటే SRO కన్నా తక్కువ రేట్ల, కనీసం SRO రేట్ అని అమ్మాలా, అది కూడా కాక తక్కువ రేట్లో అమ్ముతున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడన్నా గతంలో జరిగిందా ఇట్లా ఇండివిజువల్స్కి అమ్మడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు? ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఇట్లా చేయలేదు. ఒకవేళ చేసిన కేసీఆర్ గారు కూడా అమ్మిరని చెప్పినప్పుడు కేసీఆర్ గారు అమ్మితే ప్రాపర్టీలు ఎన్నో సంపాదించి పెట్టిండు. ఇప్పుడు విద్యుత్ సోదా చూడండి మీరు, కరెంట్ డిపార్ట్మెంట్ ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని బిల్డింగ్లు డెవలప్మెంట్ చేసారు, ఎన్ని స్కీమ్లు పెట్టారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ అని, మన మహిళలకు పింఛన్లు, వీడో పింఛన్లు, ముస్లింలకు 4,000 పింఛన్లు, హ్యాండిక్యాప్ పింఛన్లు, ఎన్నో విధాలుగా ఒక ప్రాపర్టీ పోయిందంటే దాని బదులు ఏదో ఒకటి చేసిరు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ జేబులు నింపుకొనికే, వాళ్ళ బృందం జేబులు నింపుకొనికే తప్పితే ప్రజల కోసం అయితే ఎలాంటి పని చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇదన్నీ వేస్ట్ మాటలు. మేము ఇక్కడ అమ్మనివ్వము, దీనిపైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీఆర్ఎస్ పార్టీతో. ప్లస్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్క ప్రాపర్టీ కూడా పోనివ్వం మేము. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది మొత్తం ఇదంతా చేయడం వల్ల హిల్ట్ పాలసీ అనేది ఏదైతే తెచ్చిండో దానివల్ల హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రీలు అన్నీ బయటికి పోతాయి అని చెప్పి మాట్లాడుతుంది. సరే ఓకే, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తరలియాలంటే నువ్వు ఎక్కడ పెట్టినావు? ఆల్రెడీ ఇంకొకటి ఎక్కడ రెడీ చేసి పెట్టినావు? ఎక్కడ చేసినావు? ఎక్కడైనా ఇక్కడ చేస్తున్నాం మేము, ఈ ఇండస్ట్రీ మొత్తం ఆడికి పోతుందని ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్లో అయినా కానీ, వాళ్ళ క్యాబినెట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఏం లేదు. ఇది బయటపడింది. ఎట్లా బయటపడింది అంటే దొంగల్లాగా యాప్లలో, వాళ్ళ రియల్ ఎస్టేట్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా యాప్లలో పెట్టుకొని నడిపించుకుంటే దొరికిరు కాబట్టి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతారు. ఇంకా చూస్తే రీసెంట్లీ మల్కాజ్గిరి నాచారం లోపలనే 49,000 కోట్లదే మేము దొరికించుకున్నాము. మాకే దొరికింది 49,000 కోట్లు, మేమే పట్టించుకున్నామంటే ఇలాంటి ఇంకేన్ని ఉండొచ్చు. ఇదే మౌలాలి ఇండస్ట్రీలో 3,000 చిల్లర ఎకరాల ఎన్ని పోయినా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ మెయిన్ రోడ్ నుంచి పోతే జెటిఎస్ చౌర నుంచి రైట్ సైడ్లో పోతే అక్కడ ఒక 3 ఎకరాలు ఉంటుంది. నేను చూస్తున్న దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కుల్లా ఉంది. ఇప్పుడు దాన్ని గొడవ లేపారు, ఉందో పోయిందో కూడా తెలియదు. మెయిన్ రోడ్ ప్రాపర్టీ అది. లేదన్నా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు గజం ఉంటుంది ప్రాపర్టీ అది. 3 ఎకరాల చిల్లరు అంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఎంత స్కామ్ చేస్తున్నారు వీళ్ళు, ఎంత ప్రజాధనాన్ని దోసుకొని తింటున్నారు. మన ప్రజలలో కూడా పెట్టట్లేరు వీళ్ళు. 6 స్కీమ్లకు చలో పోయి అమ్మినాం, 6 స్కీమ్లు పెట్టినాం అన్నట్టు కూడా లేదు. అదొక ముఖం మీద కొట్టేసి ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అని, మా జేబులో పైసలు పోతున్నాయి బస్సు ఫ్రీ. మా అక్క పైసలు తీసుకొని తమ్ముడికి పెడుతున్నాడు, పెళ్ళాం పైసలు తీసుకొని పెళ్ళాంకి పెట్టి మొగుడు ద్వారా తీసుకుంటున్నాడు. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దీన్ని కానీయం, దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేపు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మేము. దీన్ని అయితే అమ్మనిచ్చే పరిస్థితి లేదు. 100% అమ్మనిచ్చే కాదు, ఇక్కడ కన్ను వేయని కూడా ఇవ్వం మేము. ఎంత బలగం పెట్టుకున్నా, ఎంత పోలీస్ని పెట్టుకున్నా, ఏం చేసుకున్నా కూడా ఇక్కడ కన్ను వేయని కూడా ఇవ్వం. ఇక్కడ 100% సెకండ్ ఉద్యమాల గడ్డ ఇది. మౌలాలి గడ్డ, మల్కాజిరి గడ్డ, యూనివర్సిటీ తర్వాత ఈ మల్కాజిరి గడ్డనే ఉద్యమాల గడ్డ. 100% ఉద్యమం చేస్తాం, ఎంత దూరమైనా పోతాం.